లగచర్ల దాడి కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఒకే ఘటనలో 3 కేసులు పెట్టారంటూ కోర్టుకు వెళ్లారు. లగచర్ల ఘటనలో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి నిందితుడిగా చేర్చారని, 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని పట్నం నరేందర్ రెడ్డి కోరారు. ఈ పిటిషన్లపై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ నేడు విచారణ జరపనుంది. లగచర్ల దాడి కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఒకే ఘటనలో 3 కేసులు పెట్టారంటూ కోర్టుకు వెళ్లారు. లగచర్ల ఘటనలో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి నిందితుడిగా చేర్చారని, 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని పట్నం నరేందర్ రెడ్డి కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటికే లగచర్ల అధికారుల పైన దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి పైన 3 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 3 కేసుల్లో 2 కేసులను ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలి, క్వాష్ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ కూడా పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఒకే అంశానికి సంబంధించి, ఒకే నేరానికి సంబంధించి 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం అనేది సరైనటువంటి అంశం కాదు. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి వివరణ కావచ్చు, కేసుకు సంబంధించినటువంటి విషయం ఒకటే ఉంటుంది కాబట్టి ఒకే ఎఫ్ఐఆర్ సరిపోతుంది. కాబట్టి 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి తప్పుపడుతూ కూడా పట్నం నరేందర్ రెడ్డి మరొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తెలంగాణ హైకోర్టులో ఇప్పటి వరకు పట్నం నరేందర్ రెడ్డి 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటైతే మాత్రం తన పైన నమోదైనటువంటి కేసును క్వాష్ చేయాలని, మరోవైపు సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించి తనను అరెస్ట్ చేశారంటూ కూడా పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి వేసినటువంటి పోలీసుల పైన చర్యలు తీసుకోవాలనేటువంటి పిటిషన్, మరోవైపు ఇప్పటి వరకు 3 కేసులు నమోదు చేయడాన్ని క్వాష్ చేయాలంటూ మరొక పిటిషన్. మొత్తం 3 పిటిషన్లకు సంబంధించి ఈ రోజు విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరి కాసేపట్లో అంటే 10:30 జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మీద ఈ విచారణ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ తరపున యొక్క వాదనలు, మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి యొక్క వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీలిమ, థ్యాంక్ యూ ప్రవీణ్.